యా కొడుక్కి మెదడు చెట్టింది. ఎట్లా చెట్టింది అన్న? ఎట్లా చెట్టింది? అరికాలు పెరిగిందట. అరికాలు పెరిగితే కేటీఆర్ మెదడు చెట్టింది. ఏంటికంటే మెదడు అరికాలు. ఏం సినిమాలు? హలో, ఏం సినిమాలు చూడాలో మనం చెప్పాలట. చెప్తారా? ఓటీటీ సినిమాలు చెప్పుర్రి. ఓటీటీ షోస్ అట. కాశ్మీర్ ఫైల్ చూడు. మనం కాశ్మీర్ ఫైల్ ఆయన చూసి ఆయన చెల్లె కూడా చూపెట్టుకోవచ్చు. గిందుగా ఇలా ఎందుకున్నది మొత్తం తెలంగాణ కొట్టుక పిక్తే, పంటలన్నీ కొట్టుక పిక్తే ఏడాది వరకు హెలికాప్టర్ ఎక్కింది లేదు, చూసింది లేదు. పంట నష్టం ఏ రకంగా ఇస్తాడో చెప్పింది లేదు. రోడ్లు తెగిపోయినాయి, బ్రిడ్జిలు వీగినాయి. మొత్తం అదలా కుదలం ఉంది తెలంగాణ. ఇయ్యాలటి వరకు ముసలివాడు బయటికి రాలి. ఎంత నష్టమైంది అంచనా ఇయ్యలేదు. పోనీ ముసలివాడికి దిమాగ్ ఖరాబ్ అయిపోయిందంటే కొడుకుకి కాలు దార కొట్టుకునేను. ఏడాకాలు దారింది. వేరే మంత్రులు తెచ్చింది కదా. దయాకర్ రావు ఊపుకుంటే తిరగచ్చు కదా. దయాకర్ రావు ఊపుతలేడా? దయాకర్ రావు ఊపుకుంటే తిరగాలి కదా. మరి ఏది అందరు ఏది? హరీష్ రావు ఏడి? ఆర్థిక మంత్రి. ఇంకోటి మీడియా మిత్రులు ఉన్నారు. ఏమనంటే ఈ పాలు, పెరుగు, నెయ్యి వీటి మీద జిఎస్టీ పెంచిండ్రు, కేంద్రం 18% చేసింది. మీ క్వశ్చన్ ఉంటుంది అది, అంతేనా? ఈ క్వశ్చన్ ఉంటుంది ప్రెస్ లా. జిఎస్టీ పెంచింది కదా కేంద్రం అని. అందరు వినాలి, యువకులందరూ వినాలి. 18%. అరే నాయన, నీ మైక్ మంచిగా ఉందా? 18 మంది జిఎస్టీ, 18% జిఎస్టీ. 18% జిఎస్టీలా 9% స్టేట్ జిఎస్టీ. అంటే కేసీఆర్ పోతుంది. 9% సెంట్రల్ జిఎస్టీ మోడీకి పోతుంది. మోడీకి పోయిన 9%లా 42% రాష్ట్రానికి వివిధ స్కీమ్ల కోసం మళ్ళా వాపస్ తెలంగాణకు వస్తుంది. అంటే దాదాపు 3.8%. 9 ప్లస్ 3.8%, ఆల్మోస్ట్ 13% ట్యాక్స్ కేసీఆర్ ప్రభుత్వానికి వస్తుంది. 18 కేంద్రానికి పోయేది 5%. అందులో కేంద్రం దేశమంతా నడపాలి. ఇప్పుడు చెప్పుంది ఎవడన్నా మళ్ళా జిఎస్టీ కౌన్సిల్ లా హరీష్ రావు లేడా? ఉన్నాడు కదా, సంతకం పెట్టింది కదా, లంబుగాడు పెట్టింది కదా. ఈ అయ్యా కొడుకుల దిమాగ్ సంగతి చెప్పిన. ఇదేమో పొంగ దిమాగ్. ఆయన సంతకం పెట్టిండు 18%. అందులోకెళ్ళి 13% అలా మామకు వచ్చి, కేంద్రానికి మోడీకి వచ్చి 5%. దానికోసం మళ్ళీ బీజేపీలు పెంచిండ్రు అంట. బీజేపీలు ట్యాక్సులు పెంచిండ్రు అంటే నెక్స్ట్ టైం కూడా టీఆర్ఎస్ వాడు అక్కడనే దౌడ పనులు రాలగొట్టు. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగిందంట. పెట్రోల్ డీజిల్ మీద కేంద్రం 2 సార్లు ట్యాక్సులు తగ్గించి 20 రూపాయలు, దాదాపు 20 రూపాయలు తగ్గించింది. నీ మామ 35 రూపాయలు తీసుకుంటుంటే పెట్రోల్ డీజిల్ లీటర్ మీద ట్యాక్స్. అది తగ్గి మనం మళ్ళీ పెట్రోల్ డీజిల్ పెరిగిందంటే ఆయన్నే టీఆర్ఎస్ ఉండి బడకేస్తుంది. మొత్తం తెలంగాణ సమాజాన్ని పూర్తిగా నట్టేట ముంచి ఏమని అంటే వీళ్ళకందరికన్నా యువతకి 3016 రూపాయలు ఇస్తున్నట్టు టీఆర్ఎస్ నిరుద్యోగ వృత్తి ఇస్తే యువత అంతా వీళ్ళకి పనిచేస్తుందట. ఇస్తున్నానే 3016 ఇచ్చిండ్రా? ఇచ్చిండ్రు. 3016 కోట్లు ఇచ్చిండు కేటీఆర్. 3016 కోట్లు కవితకి ఇచ్చిండు, హరీష్ రావుకి ఇచ్చిండు, సంతోష్ రావుకి ఇచ్చిండు. ఇట్లా వాళ్ళ కుటుంబం కలిసి 30,000 కోట్లు మిగిలినాయి ఇప్పటిదాకా.
మన రాష్ట్రంలో ఏ యువకుడికి గాని యువతికి గాని మహిళకు గాని రైతుకు గాని ఇయ్యాల వరకు ఒక్క రూపాయి మేలు చేసిన పాపన ఓలే. ఏమనంటే 2000 పెన్షన్ అంటాడు. నీ బిడ్డే ఓడిపోతే 2000 పెన్షన్ ఇయ్యనుంటివి. ఎమ్మెల్సీ పని వేటికి ఇచ్చినావా? అలా దరిద్రం మొఖాలు వేసుకొని వచ్చి ఏం చేస్తారంటే జిల్లాలంటే కార్పొరేటర్లను కొంటాం, కౌన్సిలర్లు కొంటాం, అలా ఫ్లెక్సీలు పెడతాం, అవతలలో ఫ్లెక్సీలు దించుతాం. మా సిన్స్తే దించదు కానీ నీ పెట్టకుండా నాయన ఒక్కటి చూడబుద్ధి ముఖం లేదు. అది తింటే తిప్పేసి ఏం కాదు. మాకు నరేంద్ర మోడీ బొమ్మ గుండెలు ఉండేది. నీ ముఖం మాత్రం చూడబుద్ధి కాకుండా ఉంటది. ఇగిలించుకుంటా ఆ ముక్కో దిక్కు పనిలో దిక్కు ఒక్కడు చూడబుద్ధి కాకుండా ఒక్కడు చూసినట్టు లేడు. నీ ఫ్లెక్సీలు మాత్రం పెట్టకూడదు దయచేసి. అన్న రానున్నది మనందరం కొట్లాడేది రామరాజ్యం కోసం. మీ ఎమ్మెల్యే భీమన్న రామన్న ఈయనేమో కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టేసిండు మన ఆత్మగౌరవం. ఆడు పోయి ఓవైసీ దగ్గర తాకట్టు పెట్టేసి మొన్న కోళ్ళ మీద పోస్టు పెడితేనట 4000 మంది వచ్చినట్ట దాడి చేయడానికి పోలీస్ స్టేషన్. ఇంకా ఇప్పుడే కింద పరిస్థితి ఉంటే ఇక ఇంకా మనం కళ్ళు తెలుసుకోకపోతే మన పరిస్థితి ఏంటి? మనము కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.